మీరు ఏమన్నా చెప్పండి, మనిషి అన్నాక పోసంత కళాపోసన ఉండాల. ఏ ఇంగ్లీష్ నెమ్మలి లైవ్ ఫిష్ అనమాట. సీ గైస్, రెడ్ స్నాపర్, గిట్ స్నాపర్, బొమ్మాలీలు బొమ్మాలీలు. అమ్మ దీనమ్మ, ఇదేంటి మైండ్ దొబ్బేలా ఉంది. दिल ये चल रहा था अकेला लेकिन तू दिखा और गेम इसने भी खेला. హలో గాయ్స్, వెల్కమ్ టు వర్క్లా. నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్. సో ఇదే మన రూమ్. ఒక హాస్టల్ రూమ్ అయితే తీసుకున్నాను. ఇది మనకి 800 రూపీస్ పడుతుంది పర్ డేకి, ఏసీ రూమ్. ఎందుకంటే వర్క్లా వీకెండ్స్లో చాలా రష్ ఉంటుంది, అందుకని పీక్స్లో ఉంటుంది అనమాట. ఇక్కడికి ఎక్కువ వచ్చేది మన ఇండియన్ టూరిస్టులు కాదు, ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడు మన రూమ్లో కూడా ఒక ఇద్దరు ఫారినర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళని వీడియోస్ అవి తీయకూడదు కదా, అందుకని చెప్పేసి తీయలేదు. సో కూల్. వర్క్లో అయితే బ్యూటిఫుల్ ప్లేస్ అండి. మినీ గోవా అని చెప్పొచ్చు ఈజీగా, సింపుల్ వన్ వర్డ్లో అయితే. అండ్ ఈ ప్లేస్ మాత్రం, ఈ హాస్టల్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. యోగా చేసుకునే వాళ్ళు యోగా చేసుకుంటున్నారు, మెడిటేషన్ ఎవరి వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు అనమాట. ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ ఇది. ఎవరైనా వచ్చి విజిట్ చేయొచ్చు. దీని పేరు వచ్చేసి కల్చర్ కనెక్ట్, ఈ హాస్టల్ పేరు. వెరీ నైస్ హాస్టల్. కింద ఓపెన్ కిచెన్ ఉంది. మనం ఏదైనా కావాలని తెచ్చుకొని మనం ఏదైనా కుక్ చేసుకోవాలంటే కుక్ చేసుకోవచ్చు. బడ్జెట్లో అయిపోతుంది. ఇక్కడ ఒక డార్మెటరీ బెడ్ వచ్చేసి 400 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏసీ అయితే 600 మ్యాక్స్. నాకెందుకు 800 పడిందంటే వీకెండ్ కాబట్టి పీక్స్లో ఉంటుంది. ఇప్పుడు నైట్ పార్టీ ఉంది. అందరూ సోలో ట్రావెలర్సే కదా. ఇక్కడ ఒక్కొక్కరు ఒక బాటిల్ తెచ్చుకొని కూర్చొని నైట్ లైట్గా కూల్గా నైట్ అంతా మందేస్తారు. మనం నైట్ పార్టీలో జాయిన్ అవుదాం. వీలైతే వీడియో తీస్తాను, లేకపోతే మాత్రం తిట్టుకోవద్దు, ముందే చెప్తున్నాను. లెట్స్ సీ. మీకు హాస్టల్ చూపిస్తాను మొత్తం ఎలా ఉంటుందో. ఇదొక బాల్కనీ, ఒక ఏరియా. ఇది డైనింగ్ ఏరియా. ఇది కిచెన్ అనమాట. మనమే ఓన్గా కుక్ చేసుకోవచ్చు. కావాలంటే సామాన్ తెచ్చుకొని మనకేం కావాలో కుక్ చేసుకోవచ్చు. బీచ్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. దీని పేరు వచ్చేసి కల్చర్ కనెక్ట్ అనమాట. ఇక్కడ వాలంటీరింగ్ కూడా చేయొచ్చు. ఒక ఇద్దరైతే ఈ డాగ్ని చూసారా, దీన్ని ముదోల్ డాగ్ అంటారు. నార్త్ క్లిఫ్కి వెళ్ళి అక్కడ చాలా కెఫేస్, చాలా బార్స్, కెఫేస్ చాలా ఉంటాయి. చాలా బాగుంటుంది నార్త్ క్లిఫ్. నిన్న ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళేసి వచ్చేసాను, ఎందుకంటే నిన్న బాగా టైర్డ్గా ఉన్నింది. అందుకని చెప్పి వెళ్ళి చూసుకొని ఒక కాఫీ తాగి వచ్చేసాను. ఈరోజు వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. ఈ వర్కలా ఎందుకు ఇంత క్రేజో నాకు అర్థం కావట్లేదు. ఫారినర్స్ మొత్తం ఇక్కడే ఉన్నారు యోగా అని. యాక్చువల్లీ వీళ్ళందరూ యోగా చేయాలంటే వెళ్ళాల్సింది రిషికేశ్కి కదా. ఇక్కడ కూడా చాలా యోగా ఆశ్రమాలు ఏర్పడిపోయినాయి. చాలా హోటల్స్ ఉన్నాయి. ఎన్ని హోటల్స్ ఉన్నాయో, రెడ్ పాపీ, ప్రతి దగ్గర హాస్టల్స్ ఉన్నాయి. క్యాసా బ్రాంకా రిట్రీట్, కస్వా అని, అదే ద టెర్రస్. బడ్జెట్లో వస్తుంది. 400 రూపీస్ స్టార్ట్ అవుతుంది. స్ట్రీట్స్ ఇలా సన్నగా ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళేది నార్త్ బే క్లిఫ్ అనమాట. నార్త్ బే, సౌత్ బే క్లిఫ్స్ అని 2 క్లిఫ్స్ ఉంటాయి. ఇది నార్త్ బే క్లిఫ్ అనమాట. ఈ స్ట్రెచ్ అంతా ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ రేడియస్లో ఈ కెఫేస్ కానీ బార్స్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అది చూసుకొని రావాలి. ఒక ఛాయ్ 50 రూపీస్ దాకా అట్లా ఉంటుందన్నమాట. రిసార్ట్ విత్ పూల్.
ఈజీగా 3000 to 5000 ఉంటుంది ఇది. సో ఈ స్ట్రెచ్ అంతా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా కెఫేస్ అండ్ చాలా ప్లేసెస్ కనిపిస్తాయి, కాఫీస్ అండ్ మంచి ప్లేస్ అనమాట. వస్తే డెఫినెట్గా విజిట్ చేయండి ఈ ప్లేస్. బ్లాక్ బీచ్ సీ ఫుడ్ రెస్టారెంట్. ఇది కూడా రోడే. ఈ కెఫేస్ మధ్యలోంచి వెళ్తూ ఉంటాం అన్నమాట మనం. సోలో ట్రావెల్ చేస్తుంటే స్టేస్ అయితే మినిమం బడ్జెట్లో తీసుకోండి. ఫుడ్ అయితే మాత్రం మంచిగా తినండి. ఫుడ్ ఎప్పుడైనా సరే లోకల్ ఫుడ్ ఉంటుంది. ఆ లోకల్ ఫుడ్ ట్రై చేస్తే ఏంటంటే దాంట్లో ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది అనమాట. యాజ్ యూజువల్ చాలామంది చెప్పారు ఇది, కానీ నేను కూడా చెప్తున్నాను ఎందుకంటే నా ఫాలోవర్స్ కూడా నాకు ఇంపార్టెంట్ కాబట్టి అందుకే చెప్తున్నాను. సన్సెట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఈ కెమెరాలో అంతగా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం మన కళ్ళకి లైవ్గా అయితే ఇంకా సూపర్గా ఉంది. ఇంకా అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకా ఆ బీచ్ స్ట్రెచ్ అంతా వెళ్ళిపోవచ్చు అనమాట. అదిరిపోయింది, అంతే అదిరిపోయింది. పండగ అందరూ పండగ చేసుకుంటున్నారు గాయస్, పండగ. ఈ స్ట్రెచ్ మీరు ఎక్కడ హోటల్ తీసుకుందాం అనుకున్నా మినిమం 5000 ఉంటుంది. 3000 to 5000 ఉంటుంది మినిమం అంటే మినిమం. ఇంకా ఫుడ్ అయితే చెప్పక్కర్లేదు, చాలా ఎక్స్పెన్సివ్. ఏ ఇంగ్లీష్ నెమ్మలి బొమ్మాలీలు అమ్మ దీనమ్మ, ఇదేంటి మైండ్ దొబ్బేలా ఉంది. వావ్, ఇది లైవ్ ఫిష్ అనమాట. సీ గైస్, రెడ్ స్నాపర్, గిట్ స్నాపర్ అన్నీ దొరుకుతాయి. ఇట్లా పెడతారు. టైగర్ ప్రాన్ ఈవినింగ్ అలా వస్తాయి కదా, మనకి ఏది కావాలంటే అది అక్కడ లైవ్గా మనకి కుక్ చేసిస్తారు. ప్రైజెస్ మాత్రం అడగండి, ఒక రేంజ్లో ఉంటాయి ప్రైజెస్ అంతా. మనిషి అన్నాక కాసంత కళాపోసన ఉండాలి. You'll be thinking you came with me. नहीं दरबुका से तो अच्छा ये है। हाँ, ये क्या प्राइस है? ज़्यादा प्राइस नहीं, 2500 का है। क्या बोलते हैं इसको? तबुका नहीं बोलते इसको। तबुका नहीं इसको तबुका नहीं बोलते, हैप्पी ड्रम। हैप्पी ड्रम बहुत अच्छा है ये, हर कोई लाइक कर रहा है। जर्मन, फ्रांस, इटालियन, जर्मनी, ये साउथ अफ्रीका से भाई आया, ये बनाता है होलसेल में। गुड ये बस। तो कितना दोगे? ए इंग्लिश నెమ్మలి. మీరు ఏమన్నా చెప్పండి, మనిషి అన్నాక పోసంత కళాపోసన ఉండాలా. ఇప్పుడు దాకా మనం చూసింది నార్త్ క్లిఫ్ గాయ్స్. ఇప్పుడు సౌత్ క్లిఫ్ చూద్దాం ఎలా ఉంటుందో. ఫుల్ కలర్ఫుల్ ఉంటుందేమో కదా, వెళ్ళి చూద్దాం. చలో. నార్త్ క్లిఫ్కి సౌత్ క్లిఫ్కి వెళ్ళడానికి మధ్యలో మిడ్ పాయింట్ ఇదే, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతారు అందరూ. సో దిస్ ఈజ్ సౌత్ క్లిఫ్ గాయ్స్. అంత బ్యాడ్గా లేదు, చూద్దాం. సో గాయ్స్, ఇదే సౌత్ క్లిఫ్. ఇక్కడ వరకే పెద్ద సౌత్ క్లిఫ్ పెద్దగా ఏం లేదు, మొత్తం మ్యాటర్ అంతా నార్త్ క్లిఫ్లోనే ఉంది. సో దట్ ఈస్ వర్క్లో. ఇంకా రేపు మార్నింగ్ లేచి నియర్ బై ప్లేసెస్ ఏమన్నా ఉంటే, ఇంకేమన్నా ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంటే నేను నైట్కి రీసెర్చ్ చేసి రేపు మార్నింగ్ అయితే అక్కడికి వెళ్ళిపోతాము. చలో దెన్. ఇప్పుడైతే నైట్ హాస్టల్లో పార్టీ ఉంది చెప్పాను కదా, ఆ పార్టీకి అయితే వెళ్దాము.